ఇవాళ నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్ర మంత్రులతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరు కానున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు. స్వాతి, దేశ అభివృద్ధికి కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి ఏదైతే నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్గా ఉన్నటువంటి అశోక్ కుమార్ లాహిరి, దాంతోపాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఈరోజు పెట్టుకున్నటువంటి థీమ్ అంటే సమగ్ర మానవ అభివృద్ధి, విద్య, వైద్యం, దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి, మహిళా సాధికారిత. సో ఇటువంటి అంశాలతోనే సాధ్యమనేది స్పష్టం. సో దానికి అనుగుణంగానే రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే అది దేశాభివృద్ధికి సాధ్యమవుతుందనేటువంటి లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో భాగంగా మొదట అంటే ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్కు రీచ్ అయ్యారు. ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో కలిసి ఒక ఫోటోషూట్ ఉంటుంది. ఆ తర్వాత అందరితో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అయినటువంటి ప్రధానమంత్రి 10:45 ఓపెనింగ్ రిమార్క్స్ ఇస్తారు. సో ఈరోజు పెట్టుకున్నటువంటి లక్ష్యాలేంటి, ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఓపెనింగ్ రిమార్క్స్ 15 నిమిషాల పాటు ఇస్తారు. ఆ తర్వాత ఏదైతే వివిధ ఎజెండా ప్రకారం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, దాంతోపాటు అధికారులు ఈ రోజు ఉన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఇచ్చేటటువంటి రిప్రజెంటేషన్స్ అంటే ఆయా రాష్ట్రాల్లో సమగ్ర మానవాభివృద్ధి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, విద్య నుంచి మొదలుకొని ఆ తర్వాత ఉపాధి వరకు ఉన్నటువంటి లక్ష్యాలపైన ప్రత్యేకమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లేదంటే వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఈ నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని ముందు పెడతారు. ఆ తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని క్లోజింగ్ రిమార్క్స్ అంటే ఈరోజు తీసుకున్నటువంటి లక్ష్యాలు, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వికసిత్ భారత్ అంటే 2047 నాటికి దేశం సాధించాల్సినటువంటి లక్ష్యాలపైన కూడా ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తారు. సో రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి అనేది, సహకార సమాఖ్య అనేది ఎలా ఉండాలి అనే అంశాలపైన కూడా కీలకంగా ప్రధాని ప్రసంగం ఉండబోతుంది. అదే సమయంలో రాష్ట్రాలు సైతం తమ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు అందుకున్నటువంటి లక్ష్యాలు కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి ముందు వాళ్ళందరూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రత్యేకంగా ఉంచుతారు. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి అంటే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైనటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ అధికారి, మొదటిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. మొత్తానికి దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఈ సమావేశం భవిష్యత్ ఆర్థిక లక్ష్యాల కోసం కూడా కీలకం కాబోతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.